మేడం నా పేరు శ్రీచంద్రు. నేను సోషలిస్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్గా చేస్తున్నాను. ప్లస్ ఇదేంటంటే సత్య సంగీత ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి నన్ను అతిథిగా ఇన్వైట్ చేసినందుకు ఓంకార్ రాజు గారికిను వాళ్ళ టీం అందరికీ చాలా ధన్యవాదాలు. అండ్ ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద వేదిక మీద నేను అతిథిగా నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ పురస్కారాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను మేము చాలా సోషల్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటాము. ప్లస్ అలాగే మాది ఓన్ బిజినెస్ కూడా ఉంది. వి విల్ బీ గివింగ్ ద అవార్డ్స్ టు ఆల్ ద టీమ్. చాలా మందికి అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటాము. అంటే బిజినెస్ పీపుల్ కానీ మీ అవార్డ్స్ ఇచ్చే సంస్థ ఏం పేరుతుంది మేడం? దాని గురించి కూడా చెప్పండి. మనము అవార్డు మేము ఇచ్చే అవార్డు కూడా ఉంటుందండి. ఆ సంస్థ ఎప్పుడు మేడం ఎన్ని సంవత్సరాల నుంచి అది రన్ చేస్తున్నారు? అది ఆల్మోస్ట్ వీఆర్ రన్నింగ్ విత్ 3 to 4 years నుంచి చేస్తాం. నేను మా ఫ్రెండ్ గీతాంజలి ఇద్దరు కలిసి చేస్తామండి. మేడం ఎన్ని అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు? ఎవ్రీ అవార్డు ఎవ్రీ ఫంక్షన్లోనూ వీ విల్ బి గివింగ్ 50 పీపుల్కి వరకు 50 మంది వరకు మేము అవార్డ్స్ ఇస్తూ ఉంటాం. అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద లేకపోతే అందరికీను అండి, వాళ్ళకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఒకరు అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా మేము అవార్డ్స్ అవి ఇస్తూ ఉంటాం. ఇవాళ సత్య సంగీత ఇంటర్నేషనల్ ద్వారా మీరు అభినందన పురస్కారం అందుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము ఇవ్వడమే చేస్తూ ఉన్నాము, కానీ ఈరోజు నన్ను ఈ ఓంకార్ రాజు గారు నన్ను ఇన్వైట్ చేసి ఇంత పెద్ద సభలో నాకు అవార్డు ఇవ్వడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడు నేను అంతగా తీసుకోలేదు. మేము ఇవ్వడమే తప్ప మాకు గుర్తింపు తీసుకొని ఇవ్వడం అనేది ఇది మొదటిసారి. మేడం ఈ సందర్భంలో మీకు ఈ అవకాశం కలిసిన ఈ సంస్థకి ఆర్గనైజర్కి చీఫ్ గెస్ట్కి ఎదురు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలని? ఏం లేదండి, ఓంకార్ రాజు గారు ఎంతో అన్యోన్యంగా ఎంతో మందిని ఆదరిస్తూ, ఎంతో మందిని ఇన్వైట్ చేస్తూ, ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన ఇచ్చే ఈ అవార్డు ఇంకా ఎంతో మందికి ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి చాలా ఆల్ ద బెస్ట్ చెప్తూ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. Hi, myself Dr. Geetanjali, socialite, nutritionist and entrepreneur. So it's really great to be a part of this show, and this is the first time I've been to a traditional event apart from the events I go to the colleges and all. So I'm really glad that I received an award here at the event, and the performances by the people are really great. I would wish the Telugu culture remains along, and I hope for the best future. Tell about your organization that you are also giving awards to the people. So I own an organization called Innovexia International, established in 2016. I'm the only founder, and I have joined my partner Shrija, who's along with me from last 3 years. And it's all about business networking, where I gather all together the business entrepreneurs, and that is going to be a networking platform for everyone, all the startups and everything, who's going to work on the growth for their businesses and all. And so far I have held 36 events across India, and the 37th is yet to be announced. That's going to be somewhere in 2025 expecting. Thank you so much. How are you feeling about this award from Satya Sangeeta Academy? So I've received an award from Satya Sai International today, and I feel really great to be a part of this traditional event, and the guests who have come here are really good. And then this is the first event I've been taking an award apart from me giving the awards to all the people. So as an entrepreneur, how do you feel that you are encouraging the new generation and encouraging them and promoting them by giving awards? I'm sure not everyone is interested in the business, so that is the only idea where I wanted to grow the people who wanted to get into the business, and then motivate them, empower, and then give a platform where they can network. So it's like my event is like I award 50 entrepreneurs under one roof. Each is going to be from different category, and that's going to be a networking for them. And we also have started a group called
INBN, which is called Innovexia Business Network. And from there, all the people from different platforms get connected and then help each other and make their businesses grow. And that's how the organization. So how do we select the people in this aspect? Yeah, so we actually specifically mainly target on the startups and the low companies which are about to get promoted again, so that will be helpful. That will be the platform for them to promote their business and boost their profiles. Receiving this award, what is your receipt? I've already told about it. Okay. Okay, thank you.